హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. శ్రీరామ అదేంట్రా అలా అంటావు పెద్దోడా, అదేమో అసలే ప్రాణం తీసుకున్నది, మనం ఇలా వెళ్ళగానే ప్రాణం కూడా తీసుకుంటుంది కదరా. ఏదేమైనా చెప్పండి అమ్మా, నేనైతే తను చేసిన పాపానికైతే నేను ఈ ఎట్టి పరిస్థితిలో తను ఏలుకోను, తన ఇంటికి తీసుకురావడానికి వీలు లేదు అని అంటూ ఉంటే ఓ పక్క నుంచి వల్లి నుయ్యిలో దూకేస్తుంది కదా, ఏడుస్తూనే ఉంటుంది. అయ్యో అని చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మకు కూడా ఏడుస్తూనే ఉంటుంది. వల్లిని చూసి మన బుజ్జమ్మ అని నర్మద అలా బాధపడుతూ ఉంటారు. ఇదేంటిది బావగారు అలా అన్నారు ఏంటి, పెద్దోడు ఇలా అన్నాడేంటి నర్మద అంటే, బావగారు అలాగే అంటారు అత్తయ్య మనం తీసుకుని వెళదాం అని అనే ఈ లోపల మన ధీరజ్జు ప్రేమ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంత దుర్మార్గం చేసిన వల్లికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అటుగా వెళ్ళి మన మన రామరాజు గారు వస్తూ ఉంటారు. ఇదేంటిది, ఇప్పుడు మీ మావయ్య వస్తారు, ఇప్పుడు నేనేం చెప్పాలి, దాని గురించి నిజం చెప్పాలా ఏంటి, అసలే ఇది మారతాను అనే అవకాశం ఇవ్వమంటుంది. కనీసం అవకాశం ఇవ్వకపోతే ఎలా రా, లేకపోతే నుయ్యిలో దూకేస్తుందేమోనని భయంగా ఉంది. ఇటు చూస్తే పెద్దోడేమో నాకేమీ తెలియదని వెళ్ళిపోతున్నాడు, ఏం చెయ్యాలి అని అనేసరికి, అమ్మ నాకే సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని అనేసరికి మన మన వాళ్ళ ఫ్యామిలీ బా అంటూ ఇంకా వెళ్ళిపోతుంది. చేసిన దుర్మార్గానికి దానికి ఇక్కడే వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అని అనేసరికి నాన్నకి ఎలాగైనా చెప్పాలి అంటారు. ఇంకా అందరూ అలా షాక్ అయిపోయి మన భాగ్యం, ఇడ్లీ బాబాయ్, సుక్కు అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఓ పక్క నుంచి వల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఇలా చేసిన పాపానికి ఇలాగే జరగాలని అనేసరికి ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఈ లోపల మన రామరాజు గారు వచ్చేస్తారు. బుజ్జమ్మ ఏంటి, వల్లి గురించి ఏదో విషయం తెలియాలన్నావు ఏంటి బుజ్జమ్మ అని అనేసరికి, చెప్పు బుజ్జమ్మ ఏమీ మాట్లాడవేంటి అంటే, అండి ఏమండి అని అంటే, ఈ లోపల సుక్కు వచ్చి వెంటనే నీళ్ళో దూకేసిందండి వల్లి. ఏమ్మా వల్లి దూకేసావా, ఎందుకు బుజ్జమ్మ, అసలు నీకేం చెప్పాను నేను, అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కోడల్ని అని చెప్పానా, అసలు ఇదేనా బుజ్జమ్మ, అసలు అదేంటమ్మా అలా చేసావు, అలా చేయకూడదు కదమ్మా నువ్వు, అయ్యో అయ్యో ఎందుకమ్మా అలా అనుకుంటావు నువ్వు అని అనేసరికి ఇంకా ఎవ్వరూ మాట్లాడరు. వల్లి చేసిన తప్పులు ఇప్పుడు బయటికి చెప్పరు. అసలే నా కొడుక్కి నేను కావాలని ఏరుకోరి చేశానమ్మా, నువ్వు ఎందుకమ్మా అలాంటి సాహసం చేసావు, నీకు అంత కష్టం ఏమొచ్చింది, అసలు నువ్వేమీ బాధపడకమ్మా, దేవుడు మంచే చేస్తాడు, దేవుడు నిన్ను చూస్తాడమ్మా అని అనేసరికి, బుజ్జమ్మ ఏంటి ఏం చేస్తున్నావు, అసలు నీకు అర్థమవుతుందా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇలా, అసలు నువ్వు కనీసం కోడల్ని కనిపెట్టుకుని ఉండలేకపోతున్నావా అని అనేసరికి, అది కాదండి అమ్మ వల్లి, బాధపడకమ్మ వల్లి, రా అమ్మ మన ఇంటికి వెళదాం అని చెప్పేసి అనేసరికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా తీసుకెళ్ళిపోయేసరికి ఎవ్వరూ మాట్లాడరు. ఇంకొకసారి నా ఇంటికి మీరు వస్తే కనుక కాళ్ళు చేతులు ఎరక్కొడతాను, నేనున్నానమ్మా, నేను తండ్రి లాంటి నేనున్నాను, రా అమ్మ అని చెప్పేసి వల్లిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా మన బుజ్జమ్మ వార్నింగ్ ఇస్తుంది ఇడ్లీ బాబాయ్కి, భాగ్యం పిన్నికి. ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి ఏమీ మాట్లాడకుండా కామ్ అయిపోతారు. ఇంకా అసలు ఏమీ మాట్లాడరు. ఇంకా నా రామరాజు అయితే తన నుయ్యిలో దూకిందనే విషయం తెలిసి చాలా బాధపడుతూ, కోడల్ని ఇదేనా చూసుకోవడం బుజ్జమ్మ, నీకెన్నిటికీ రాదా అని అనేసరికి, అది కాదండి అంటూ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంక వెంటనే కూడా ఏమీ మాట్లాడినప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అందరూ కలిపి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే మన చందు మట్టికి అసలు ఇంట్లోకి తను వస్తే నేను ఊరుకోనమ్మా, నాకు అసలు నేను నాన్నకి నిజాలు చెప్పాలి, అసలు లేకపోతే నాకు తెలీదు అని అనేసరికి, అది కాదురా, ఎందుకురా అలా మాట్లాడతావు, ఎలా అయినా సరే నాన్నకి తెలియాలమ్మా, నాన్నకి తను చేసిన మోసాలన్నీ తెలియాలి. ఒరే అలా చెప్పకండ్రా, మీ నాన్న ఎంతో ఏరుకోరి తీసుకొచ్చాడు, మీ నాన్న ఆరోగ్యం బాగుండాలంటే ఈ విషయం తెలియకూడదు, నాకు మాట ఇవ్వండిరా అందరూ అని అనేసరికి అందరూ మాటిస్తారు. మాటిచ్చి అందరి దగ్గర మాట తీసుకుంటారు. ఇంకా వెంటనే కూడా అందరూ ఈ లోపల మన వల్లి ఏం చేస్తుందంటే, మావయ్య గారండి కాఫీ అండి, బుజ్జమ్మ ఏం చేస్తున్నావు బుజ్జమ్మ అంటే, ఏమండి శ్రీరామ ఏమైంది, శ్రీరామ ఏంటండి, ఆ అమ్మాయిని కోడల పిల్లని ఎందుకంతలాగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, కాఫీ తీసి అయినా కొంచెం పూసుకో అంటే అంతా పూసుకున్నట్టు నిన్నెవడే ఇమ్మన్నాడు అని అనేసరికి, అదేంటి బుజ్జమ్మ అలా అంటావు, అవును నేనేమన్నా ఇమ్మన్నానా నేను, అందుకనే అయినా సరే ఎందుకు కోడల పిల్లకి ఏమీ చెప్పొద్దని చెప్పానా లేదా బుజ్జమ్మ అని అనేసరికి, అది కాదండి నేను ఇవ్వమని ఏమీ చెప్పలేదండి అని అనేసరికి, ఈ లోపల మన రామరాజు కూతురు కూడా వస్తుంది. వచ్చేసరికి, ఏంటి నాన్న ఏమైంది,
ఏమీ లేదమ్మా, రేపొద్దున నీ కోర్టు హీరింగ్ ఉంది కదా, వెళ్ళాలి, దాని గురించే మాట్లాడుకున్నాం, తనకి ఏమీ చెప్పొద్దు, అర్థమవుతుందా అని అనేసరికి సరేనండి అంటారు. ఇంతకీ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. కానీ వల్లి మటుకి అలా తొంగి చూస్తూ అలా భయపడుతూ ఉంటుంది. ఏంటో ఏవండోయ్ మొగుడిని గుర్తున్నానా అంటూ మనం నడిపోడొస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి, నేను మొగుడిని గుర్తున్నానా, తినడానికి ఏమైనా పెడతావా లేదా, నువ్వు మొగుడు అని గుర్తుంది, పద పద అని అంటూ ఉంటుంది. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్లో మన వల్లిని ఎలాగైతే తీసుకొచ్చారు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇదేనండి, ఎలాగైతే వల్లిని తీసుకొచ్చేసాడు రామరాజు. మరి రేపటి ఎపిసోడ్లో వల్లిని క్షమిస్తారా బుజ్జమ్మ, అందరూ క్షమిస్తారా, లేకపోతే వల్లి ప్రవర్తనకి ఇంకా ఇది చేస్తారా చూడాలి. కానీ మన ఈ లోపల గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు గారని చెప్పేసి వస్తూ ఉంటుంది మన బుజ్జమ్మ. ఏమిటో అయినా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అనేసరికి పెద్ద ఇదే, అయినా నాకెందుకులేండి, నాతోటెందుకు మీకు అయినా అనేసరికి, శ్రీరామ అదేంటే అలా అంటావు, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు తెలివైందని అని చెప్పేసి పొగరు నీకు అని అనుకుంటూ ఉంటుంది. నేను పొగరు కాదు, ఏమీ కాదు, అయ్యి బాబాయ్ నేను మనసులో అనుకున్న మాటలు బయటకు వచ్చేస్తున్నాయే అని అనుకుంటూ ఉంటుంది మన బుజ్జమ్మ. సారీ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, సారీ అని అనేసరికి, సర్లేండి ఏదో అయ్యిందిలే అని అంటూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తారో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.